Welcome to Mad Talks, unfiltered with our mad gang. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మాధవీలత. సో చాలా రోజుల నుంచి ఏదైనా కొత్త ప్రోగ్రామ్స్ చేద్దాం, లేకపోతే న్యూ పాడ్కాస్ట్ చేద్దాం, ఇలా చాలా అనుకుంటున్నాను కదా. కానీ ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇదిగో మన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు కలిశారు. సో ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి అసలు ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ ఎవరు బయటికి చెప్పలేదు కదా. సో వీళ్ళందరూ చాలా పాత ఫ్రెండ్స్, నాతో పాటు యూకేలో చదువుకున్నారు, డిఫరెంట్ కోర్సులు చేశారు. బట్ దీస్ గైస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. సో అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, ఈరోజు ఊరికే సండే కదా, అలా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా మాట్లాడదాము అంటే ఇట్లా మ్యాట్ టాక్స్ మాట్లాడితే బాగుంటుంది కదా అనుకుని సరే మ్యాట్ టాక్స్ అని ఫిక్స్ అయిపోయాము. ఏం మాట్లాడుకుంటామంటే మాకే తెలియదు. ఇప్పుడు మాట్లాడుకుంటే కంటిన్యూ చేస్తే ఏమొస్తే అదనమాట. బికాజ్ ఇట్స్ మ్యాట్ టాక్స్ అన్ఫిల్టర్డ్ అనమాట. సో అన్ఫిల్టర్డ్ గా ఎలా మేము మాట్లాడుకుంటే అలా మేము ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం. సో అంతే కదా. లెట్స్ టాక్ సంథింగ్ మ్యాడ్. సో ఈ మ్యాట్ టాక్స్ అని పేరు ఎందుకు పెట్టారు, అది ఫస్ట్ చెప్పండి. అంటే లైక్ వి టాక్ ఆల్ మ్యాడ్ స్టఫ్ కదా. అంటే యూకే లో ఉన్నప్పుడు ఎన్ని మ్యాడ్ థింగ్స్ చేసుకున్నావు, ఆ విధంగా ఆ మ్యాడ్ క్రేజీ టాక్స్ ని పెడదామని గుర్తు తెచ్చుకుంటూ చేద్దాం అన్నదే. మ్యాడ్ టాక్స్ అంటే ఏమో అనుకుంటారు ఫ్రెండ్స్ అందరూ మాధవి మ్యాడ్ అని పిలుస్తూ ఉంటారు. సో వి కెప్ట్ యాస్ మ్యాడ్ టాక్స్. సో అది ఫ్రెండ్స్ రీచ్ అవుతుంది. నా పేరులో 3 అక్షరాలు మ్యాడ్. సో మనం మాట్లాడుకుంటాం కాబట్టి టాక్స్, అన్ఫిల్టర్డ్ మాట్లాడతాం కాబట్టి ఎవ్రీథింగ్ అన్ఫిల్టర్డ్. ఇక్కడ కూడా మీ డామినేషన్ నా ఛానల్ లో ప్రెజెంట్ చేసుకుంటున్నాను కదా, కంపల్సరీగా ఉండాలి. సో ఏం మాట్లాడదామని కాకుండా ఫస్ట్ ఆల్రెడీ 10 years అయిపోయింది కదా మనం కలిసి, చాలా యూకే నుంచి ఇట్లా అని చెప్పి. దాని తర్వాత మీ జర్నీ ఏంటి, ఎలా జరిగింది, అసలు కష్టం లేదు కదా తర్వాత. సో ఈ 10 years లో వచ్చిన తర్వాత ఏంటంటే అరవింద్ 2 అనే సినిమాతో అందరు కంబ్యాక్ అనుకున్నారు, కానీ ఓకే గ్యాప్ వచ్చింది కాబట్టి కంబ్యాక్ అనుకోండి. తర్వాత అలా కొన్ని చిన్న సినిమాలు తీసా. సో యూ ఆల్ నో, బికాస్ ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వదు కాబట్టి అప్పుడప్పుడు అలా సినిమాలు చేసుకుంటూ ఉన్నాను. మీన్ వైల్ 2015 లో రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యి బతకాలి కదా మరి. అంటే లైక్ మీటింగ్స్ అలా దాంట్లో. తర్వాత ఐటీ కంపెనీలో కూడా సేమ్ అంతే, బోర్డ్ లో ఉంటాను. బోర్డ్ లో ఉండడం అన్నది వాళ్ళకి బెనిఫిట్, నాకు బెనిఫిట్. బోర్డ్ లో ఉండడం వాళ్ళకి మ్యాండేటరీ, నా ఫ్రెండ్స్ కంపెనీకి ఉంటే నాకు పైసలు వస్తాయి కాబట్టి నాకు బెనిఫిట్. ఎండ్ ఆఫ్ ద డే బతకాలి కదా. సో తర్వాత 2018 బీజేపీలో జాయిన్ అయ్యాను అండ్ 2019 కంటెస్ట్ చేశాను. ఇవన్నీ తెలుసు, కథలు చేయదు, బయట నుంచి తెలుసు, యాక్టింగ్ చేస్తున్నారు తెలియదు. 2019 లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను గుంటూరు 2 నుంచి. తర్వాత ఒక 2021 వరకు ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఆన్ స్క్రీన్, అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అది చెప్పట్లేదు, ఎలక్షన్ కంటెస్ట్ చేసాక ఏమైంది చెప్పట్లేదు. ఎలక్షన్ కంటెస్ట్ అయితే దొబ్బింది. హ్యాపీగా చెప్తున్నారు, నేను కష్టపడి పని చేశాను. మనకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, పని చేసే వరకు నీ డ్యూటీ, ఫలితం నాకు వదిలేసేయమన్నాడు. ఏమిచ్చినా హ్యాపీ. ఓడిపోతానని తెలిసే కంటెస్ట్ చేశాను. ఆంధ్రాలో ఎవరన్నా బీజేపీలో గెలుస్తారని ఎవరు కంటెస్ట్ చేయరు, అందరూ గట్స్ తోనే పోటీ చేశారు. మేము ఓడిపోతామని తెలిసి అంతే కష్టపడ్డాము. ఐ ఎంజాయ్డ్ మై వర్క్ యాక్చువల్లీ. మీరు ఆ లెవెల్ కష్టపడలే అని అనుకున్నా, మల్లారెడ్డి లెవెల్ కష్టపడి ఆ లెవెల్ అయింటే గెలిచేవాళ్ళు. అట్లాంటి మీమ్స్ ఇచ్చే, అట్లాంటి మీమ్ టైప్ కంటెంట్ లేదండి మీరు ఇచ్చింటే బాగుంటుంది కదా. ఐ థింక్ ఇది 3rd time. అంత పైసలు ఉంటే నేను కూడా గెలిచేదాన్ని కదా. ఆయన కష్టపడి పాలన అని చేసి రేపటి నుంచి అమ్ముదాం, మనం కూడా రీల్స్ అమ్ముదాం, స్టోరీ ఇంకా నుంచి అమ్మి మళ్ళీ నెక్స్ట్ టైం ఈ ఎలక్షన్ అయితే కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఆనెస్ట్లీ ఐ వాంట్ టు బి ద స్పోక్స్. అఫీషియల్ స్పోక్స్ ఉండాలనుకున్నా, అన్అఫీషియల్ స్పోక్స్ గా పనిచేసా. సో 2021 ఐ గాట్ అప్సెట్. అంటే స్పోక్స్ ఇస్తానని, అది చాలా కామన్ పాలిటిక్స్ లో, ఇస్తానని ఇవ్వకపోవడం, దట్స్ రొటీన్. బట్ అన్ని 360 degrees లో ప్రాబ్లమ్స్ వచ్చి నన్ను పుల్ చేయాలనుకోని అపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను కిందికి లాగి నా మీద రూమర్స్ క్రియేట్ చేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, నేను కమిషనరేట్కి వెళ్ళి, సో ఇవన్నీ ఇష్యూస్ అయిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగా హర్ట్ అయ్యారు. ఈ పాలిటిక్స్ ఏముంది అని. అయినా మీరు ఇది దాన్ని ఏమంటారు,
ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫుల్ వోకల్ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొత్తగా కృష్ణుడు స్టార్ట్ చేశారు. నేను కింద కొన్ని కామెంట్ చూస్తుంటా, నాకు నవ్వుస్తుంటది. జస్ట్ ఆస్కింగ్, తప్పదే కానీ కృష్ణుడు స్టార్ట్ చేశారు. లైక్ పీపుల్ ఆర్ లైక్ రిలేటివ్. కృష్ణుడితో మీకు సంబంధం లేదా, మీరు అట్లా ఉండడం అనేది తప్పు కాదు, కానీ అర్థం కాని వాళ్ళు కింద మంది కమెంట్ చేస్తుంటారు కదా, చూసి వాళ్ళు తిట్టుకోవాలి, ఏం చేస్తున్నారా మీరు అనిపిస్తుంది అంతే. కొంతమంది ఏతిస్టులు ఉంటారు, కొంతమంది అసలు మన హిందూ దేవుళ్ళు పడనోళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఐ లవ్ మోడీ అని పెడితే కూడా వాళ్ళకి ఎక్కడెక్కడో నొప్పి వస్తుంది. అందు భక్తి అంటారు, బోధి మీడియా అంటారు. కృష్ణుడు అదే మరి కృష్ణుడు ఐ మీన్ లైక్ when did you get that call or like you know, అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే దేవుడికి దండం పెట్టుకోవడం క్వైట్ న్యాచురల్, మనం అందరం దండం పెట్టుకుంటాం. బట్ నేనేంటంటే రుబాబ్ చేస్తాను అనమాట. ఇగో నేను ఎగ్జామ్ కి క్వశ్చన్ చదువుతున్నా, క్వశ్చన్ ఆన్సర్ వస్తే నువ్వు ఉన్నట్లు లేకపోతే నువ్వు లేనట్లు కన్వర్సేషన్ విత్ గాడ్, అట్లా అనుకుంటే అన్నమాచారులు త్యాగరాజస్వామి వాళ్ళు కూడా అదే చేసారు కదా. అవునవును, అది కాకుండా ఆ సినిమా అది కూడా ఏంటి మమ్మీ నువ్వు సంథింగ్ లైక్ దట్ అట్లా ఉండేది. తర్వాత 2014 నుంచి కృష్ణుడికి కనెక్ట్ అయ్యి, చిన్నప్పుడు అంతా శివుడికి మా ఇంట్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామిని బాగా పూజిస్తారు. అలా మాట్లాడుతుండేదాన్ని. somehow 2014 నుంచి ఐ స్టార్టెడ్ టాకింగ్ టు కృష్ణ అనమాట. బట్ ఐ వాజ్ సెక్యులర్, 2 months సెక్యులర్. అసలు అన్ని దేవుళ్ళకి మొక్కేదాన్ని నేను. నాకు మేజర్ గా క్వశ్చన్ వచ్చింది, మరి శివుడు ఫీల్ అవ్వలేదా కృష్ణుని పట్టుకున్నారు? మన దాంట్లో అట్లాంటి ఫీలింగ్ లేవు, వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి. అయితే కరోనా టైంలో నేను కృష్ణుడితో మాట్లాడేదాన్ని. వేరే మతాల దేవుళ్ళని కూడా పూజిస్తుంటే నా ఫ్రెండ్ చెప్పేదన్నమాట, అట్లా నువ్వు వేరే మతాల దేవుని కృష్ణునితో మాట్లాడుతూ మళ్ళీ ఈ మతం దేవుని నేను పూజిస్తున్నావు కదా, దిస్ గాడ్ ఫీల్ జెలస్ అని. కృష్ణ అట్లా ఫీల్ అయ్యాడంటే కృష్ణ ఫీల్ అవ్వడు, బట్ దిస్ గాడ్ విల్ ఫీల్ జెలస్ అని చెప్పింది. జీసస్. మీరు కూడా ఆ టైంలో పాటలు ఏమైనా పాడారా? అది ఉంది కదా, బాగా వస్తున్నాయి కదా. పాడలేదు కానీ బట్ ఐ యూస్ టు ప్రే అనమాట. నేను ప్రే చేసేదాన్ని, చర్చికి పోయేదాన్ని, ఇంట్లో పూజలు ఉండేవి, గుడికి పోయేదాన్ని, చర్చికి పోయేదాన్ని, అన్ని లైక్ బ్లడీ సెక్యులర్ నేను అప్పుడు. కరోనా టైంలోనా ఇదంతా ఇట్లా జలస్ అట్లా అంతా టాపిక్. 2014 నుంచి ట్రావెల్ అట్లా కంటిన్యూ అయ్యి కరోనాలో 2 months అమ్మ నాన్న ఊర్లో ఉండిపోయారు, నేను ఒకదాన్ని ఉండిపోయా. ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ అందరూ నేను ఇంట్లో నా తర్వాత మాట్లాడుతూ ఉంటాను. ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో తెలిసింది కాదు. ఫోన్ కాల్ కూడా కరోనా వస్తుందా? కాదు, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మాట్లాడడానికి భయం. నాకు అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు, అందరు అబ్బాయి, ఆల్ మ్యారేజ్, అందరికి పిల్లలు అందరూ ఉన్నారు కదా. గోడలు, టీవీ తప్ప నాకేం లేదు అసలు. మూవీస్ చేయలేదా ఆ టైంలో? మూవీస్ ఏంటారే కృష్ణ ఎట్లా కనెక్ట్ అయ్యాడన్న ప్రాసెస్ చెప్తున్నారు. ఒంటరితనం, ఆ గోడలు, ఆ టీవీలో థ్యాంక్ గాడ్ ఇంటర్నెట్ ఉంది, లేకపోతే అసలు ఆ టైంలో ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా ఉండేది ప్రపంచం అసలు. ఇప్పుడు దానివల్ల మనం నెక్స్ట్ నెంబర్ 1 అయినాం. ఓటీటీలో కూర్చొని పాడుకొని అదే టైం వేస్ట్ చేసుకుంటాం. కానీ ఓకే, సో బట్ ఇట్ గేవ్ అ గుడ్ రెవల్యూషన్ యాక్చువల్లీ. ఆ టైంలో పాడ్కాస్ట్లు కానీ మనము ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్న కంటెంట్ గ్రో అవడం కానీ అవి కూడా మంచిది. ఖాళీ ఉన్న జనాలు కూడా ఎక్కువ. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాధవి మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఒక 20-25% పోస్టులు ఈమె పైన నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని వేసుకుంటూ ఉంటారు. ఘోరంగా బూతులు లేదు, ఒక్క వీడియోలోనే అట్లా బూతులు తింటున్నాను. అంటే బూతులు తింటారు, కమెంట్లు స్టార్ట్ కొడతారు, ఖాళీలు పూరించు ఎల్లిపెట్టి అది చూస్తుంటాం. కానీ ఒకటి ఎందుకు పట్టించుకుంటాము, వాళ్ళు ఏ సోలు కొట్టుంటే మనకెందుకు? అదే నేను మనిషిని కదా, నాకు హార్టింగ్ ఉండదా, అంటే మనసు ఉండదా, నేనేమైనా రాయి అంటే ఇండియా నుంచి గాంధీ పోయాడు కాబట్టి అదే తిట్టకపోతే ఇప్పుడు
నా మూడ్ స్వింగ్స్ ని బట్టి. అమ్మాయిల మూడ్ స్వింగ్స్ చాలా డిఫరెంట్ వీక్లీ వన్ టైప్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. నాకైతే రోజుకో గంటకు ఒక రకంగా ఉంటుంది. అది బాగా హర్ట్ చేసే కామెంట్ ఎక్కడో చోట ఉంటుంది, ట్రిగర్ అవుతాను. ఆ ట్రిగరింగ్ ఎప్పుడు డే టైం కంటే అర్లీ మార్నింగ్, నాకు స్లీపింగ్ ఇష్యూ కదా, 2-3 ఈ టైంలో బాగా ట్రిగర్ అవుతాను. వాళ్ళని ఎక్కకపోతే ఇంకా నాకు అసలు పిచ్చి లేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఒకసారి అట్లా అందరిని ఇట్లా వేసేసుకుని ఫేస్లెస్ ఫిలర్స్, దమ్మడక్కడ అలి ఫిలర్స్ అని చెప్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్. ఇది చాలా మంది ఇన్స్టాగ్రామర్స్, సెలబ్రిటీస్, యాక్టర్స్ ఫేస్ చేసేది. అయితే మొన్న ఒకటి చూసిన నేను, ఒక హిందీ హీరోయిన్, ఆమె షెక్లే సినిమా హీరోయిన్ ఉంటుంది, దాని పేరు తెలియదు, మర్చిపోయినాను. ఆమె ఒక ఇట్లాగే పబ్లిక్ ఫోరం లో ఎవరో అడిగారు, అయితే ఆకు ట్రోల్ కడితేనా అది అంటే, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటున్నాం అది ఇది అని ఆమె ఒక నీట్ గా చెప్పింది. ఆమె కూడా పట్టించుకునేది నీలాగానే ఫుల్ ఇట్లా అది. ఆమె ఇప్పుడు లైట్ తీసేసుకుని షీఈస్ అబ్లివియస్ టు దట్. అంటే ఇక నేను లైట్ తీసేసుకున్నాను అది. అదే ఐశ్వర్య రిలేటెడ్ టాపిక్ వచ్చిండే. సో అంటే ఆ స్టేజ్ ఇంకా రాలేదంటారా లేకపోతే రానంటారా? నేను ఇట్లానే ఉంటా, వాళ్ళు ఉంటే ఎట్లా అంటే కొన్నిసార్లు ఎమోషన్స్ ఇది అవ్వలేదు కదా, టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. అవుట్ బర్స్ట్ అయిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగని 100 మంది తిడితే 100 మంది మీద మనం రెస్పాండ్ అవ్వం కదా. ఎక్కడో ఒక కామెంట్ హర్ట్ చేస్తుంది, డీప్ హర్ట్ చేస్తుంది. హర్ట్ చేసినప్పుడు అది ఇవ్వాలి. ఆ టైంలో మంచి వాళ్ళ మౌనం ఎప్పటికీ చాలా డేంజర్ అని చెప్తూ ఉంటాను. సో అలా నేను తిట్టి పెట్టినప్పుడు అప్పుడు మంచి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఎందుకు మాధవి గారు ఏం మాట్లాడినా మేము వినడానికి మేము రెడీ అంటే అప్పటి వరకు వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. అంటే ఇట్లా వాళ్ళు ఫెమినిజం అట్లా కాదు, కానీ మంచి మార్కుల కోసం ఇట్లా నేను ఫెమినిస్ట్ అని చెప్పుకునేదాన్ని. బట్ రీసెంట్లీ దాని గురించి అసలు ఒక వీగన్ అనేది ఒక పెద్ద ఫ్రాడ్ అని, ఈ ఫెమినిజం అనేది కూడా ఒక పెద్ద ఫ్రాడ్ అని నేనే విని వచ్చి అన్నా ఫెమినిస్ట్ అని ఫెమినిస్ట్. మీరు ఫెమినిస్ట్ ఉన్నారా? Who is feminist here? చాలా కాంప్లికేటెడ్. We didn't get influenced with the Western. మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, ఎటు వెళ్తే అటు ఎందుకు ఇవన్నీ. సో అంటే మీరు మహిళలు ఇట్లా ఎదుగుతుంటే మీరు చూడలేదు అంతేనా? నీకు దండం అక్క లేదు. ఎట్లా అంటే అందరూ చేస్తారు. ఇప్పుడు ఈజీ. ఇప్పుడు మనం యూకేలో ఉన్నాం, సీన్ వరల్డ్ ఓవర్ గ్లోబల్ సిటీస్. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఎక్సెప్ట్ ద సెక్షువల్ థింగ్ అండ్ ద అట్రాక్షన్ థింగ్, everything is same. So a lot of our bosses were female. So మనకి అవన్నీ పట్టించుండేది. when you Roman and following me అంటే అక్కడ యాక్సెప్ట్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోతే అట్లా చేస్తాం. అక్కడ ఎట్లా ఉంటే ఇక్కడ ఎట్లా ఉంటాం. అప్పుడు పంచులు పడతాయి కానీ ఏం చేయలేము. అదే ఇప్పుడు ఒక టర్మ్ ఇట్లా కొట్టద్దు. ఓకే, మీరు ఏది అంటే మీకు తెలుసు కదా, ఉట్టుకి అట్లా బ్రాండ్ అయ్యద్దు. బ్రాండింగ్ అంటే ఇవి చేయం. మొన్న మీ ఫంక్షన్ లో ఒక ఫంక్షన్ కి వెళ్ళాము, మీరు వచ్చినట్టు. ఆ ఫంక్షన్ లో హైలైట్ చూసిండు ఒక అతను. నువ్వు చెప్పు రాజు ఫుడ్ తెచ్చిండు. అంటే వాళ్ళు అంతే కదా. వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ వాస్ ప్రెజెంటేషన్ బాగుంది చాలా. ఫస్ట్ ఏంటి మీకు మంచి ఒక పాయింట్ చెప్పండి మీ గురించి. చెప్పు ఆ పాయింట్ చెప్పు, నేను కూడా ఇంప్రెస్ అయినా. అబ్బాయి మీరు వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు మీతో ఏం మాట్లాడలేదు. కూర్చోండు, ఆయన మైండ్ లో మంచి సెంటెన్స్ చేసి ఎలా ఉంటుంది జనాలు ఆబ్వియస్. ఇప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ పాయింట్ ఏం చెప్పారు, ఎవరు మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో ధైర్యంగా కాదు, ఇంకో వర్డ్ ఏదో వాడి లేదు మంచి వర్డే వాడాడు, ఏదో వాడి మాట్లాడేటప్పుడు మీరు ఒక్కళ్ళే. సో ఇట్ విల్ గివ్ యూ ఎట్లా అంటే గుడ్ స్పేస్ లో ఉంటారు కదా. అంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో హిందుత్వం గురించి దేని గురించి పాపం నా కోసం వెళ్ళి ఫుడ్ అంతా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు.
అంటే సెలబ్రిటీ అని అనుకుంటా. సో అమ్మాయి అనుకోని ఫెమినిజం తినే వరకు ఉండలేదు పాపం పెట్టేసి వేరే పని మేము అనుకోండి, మేము మిమ్మల్ని అక్కడ వదిలేసి మేము వెళ్ళి తినేసి వచ్చాం. సో మాకు ఫెమినిజం లేదు, సంబంధం లేదు. అలా అట్లా ఏమి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే తినాలనుకుంటే మీరు వచ్చి మాతో తింటారు, అట్లా వాళ్ళు అట్లా కూర్చుంది. అట్లా అంటే అట్లా అలాంటి కాదు, ఏమంటారు మళ్ళీ ఫెమినిజం ఇస్ కంప్లీట్లీ అంటే ఈ మధ్య లైక్ వేరే వేరే మొన్న ఏదో చెప్పినట్లున్నావు కదా, సమ్ గైస్ ఆర్ వేరింగ్ ఆల్ విమెన్ డ్రెస్సెస్. అది ఎక్స్ట్రీమ్ అది ఇది దిస్ ఇస్ లైక్ జెండర్ అండ్ టాకింగ్ అబౌట్ జెండర్ ప్రొనౌన్స్ ఎక్కువ ప్రొనౌన్స్ కాకుండా దే దెమ్ అయిపోయింది ఇప్పుడు. వాట్ ఇస్ దిస్ woke culture? This woke annaru, మన బ్యాచ్ లో ఇంటెలెక్చువల్ మాడ్ కరెక్ట్ woke is some what is woke? బేసిక్ గా wokeism is something like ఇప్పుడున్న ట్రెండ్స్ లో సగం తెలిసి అసలు హిస్టరీ గురించి ఏం ఉండదు, అన్ని మనకి నేను ఏం చెప్పినా అది కరెక్ట్ నీకేం తెలుసు అని తీసేస్తుంటారు. If you are talkative then that's all. అండ్ ఇంకోటి హిస్టరీ తెలియదు, జస్ట్ లైక్ తెలిసినట్టు పోర్ట్రే చేస్తారు. అండ్ జెండర్స్ ఉన్నాయి దీనిలో, మెనీ థింగ్స్ ఆర్ దేర్. లైక్ జెండర్స్ లో ఇప్పుడు ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్ నడుస్తుంది ఇండియాలో కూడా. ఇన్ ది హెచ్ఆర్ మనం ఎప్పుడైనా రిక్రూట్ అయ్యామనుకో లేదా ఎనీ హెచ్ఆర్ స్ట్రీమ్, దే ఆర్ నాట్ మెన్షనింగ్ మిస్టర్, దే ఆర్ సేయింగ్ హీ హిమ్ ఆర్ దే దెమ్. అనిల్ కుమార్ దే దెమ్ అనిల్ కుమార్ ఆర్ హీ హిమ్ అనిల్ కుమార్. యూ హ్యావ్ టు టెల్. అదర్వైజ్ హర్ట్ అవుతాం. అరే వై ఆన్ ఎర్త్ పీపుల్ విల్ బి హర్ట్. సి we have seen Vivek ఇప్పుడు అంటే తెలుగులో వారు వీరు అని సంబోధించారు. మిమ్మల్ని అతను అబ్బాయి ఉన్నాడు అనుకోండి అతను పిలవాలి, అమ్మాయి అయితే ఆమె అని పిలవాలి. అంతేగాని మిమ్మల్ని అంటే ఇట్ ఈస్ లైక్ యూఆర్ ఇఫ్ యూ రిప్రజెంట్, ఇఫ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ టు బి లైక్ అ గర్ల్, ఒక ఉమెన్, దెన్ యూ హావ్ టు కాల్ మీ యాజ్ ఆమెన్. నా గడ్డ ఉంటుంది అన్ని ఉంటాయి, యూ హావ్ టు కాల్ రిప్రజెంట్ మీ యాజ్ అ ఉమెన్. వాడు అనుకుంటున్నాడు మైండ్ లో అదే కదా. వాడు ఒక రోజు ఒక మనిషి అర్థం కాలే అంటే ఇప్పుడు మీరు నన్ను బాయ్ అని మీరు అనుకుంటారు. నేను ఇప్పుడు అసలు ఏమనుకోము, నేను బాయ్ అనుకుంటా, నేను అనుకుంటా మామూలుగా కూడా. అట్లా కాదండి, అంటే లోపల మీరు బాయ్ అని నమ్ముతారు అంటే 100%. ఇప్పుడు ఎవరైనా మీరు అమ్మాయి అంటే హర్ట్ అవుతారు. అది ఎట్లా అంటే మీరు ఆల్రెడీ ఫ్లూయిడిటీ జెండర్ ఫ్లూయిడిటీ ఇస్ దిస్ ఓన్లీ. దే షీ అన్నారు, దే అంటారు, దే ఆర్ గోయింగ్ అంటే మీరు ఒక్కలే కదా, దే ఎందుకు వస్తుంది ఇంకా ఇండియాకి అంత రాలేదు కానీ యుఎస్ లో నేను ఫ్లూయిడిటీ జెండర్ మీద ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చేసా. ఫ్లూయిడిటీ జెండర్ వచ్చేసిందంట. ఈ ఫ్లూయిడిటీ జెండర్ లో పొద్దున ఒకలాగా మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం పొద్దున అమ్మాయిలా ఫీల్ అయితే మధ్యాహ్నం అబ్బాయిలా ఫీల్ అయితే, ఈవినింగ్ ట్రాన్స్జెండర్ లో ఫీల్ అయితే, దాని తర్వాత ఇంకేదో ఫీల్ అవుతున్నారు అంటే దాని మీద అసలు తర్వాత చూస్తే నా మీద ట్యాగులు కొట్టి బీజేపీ వాళ్ళు ఇంత చీప్ గా మాట్లాడతారా, ట్రాన్స్జెండర్స్ ని అవమానించిన మాధవీలత, ఎల్జీబీటీ కమ్యూనిటీని అవమానించిన మాధవీలత, ఓన్లీ బీజేపీ పీపుల్ కెన్ టాక్ లైక్ దిస్, హౌ స్టూపిడ్ లేడీ, షీ ఇస్ ఇన్ బీజేపీ దట్ దిస్ అని అసలు హిందీ వాళ్ళు కూడా పెట్టేశారు. ఇది ఎప్పుడు జరిగింది? నాకైతే నేను ట్రాన్స్జెండర్స్ అన్నారా, ఇంకెవరో ట్రాన్స్జెండర్స్ వచ్చి సిగ్గులేదు నీకు మా కమ్యూనిటీని తిడతావు అని నేను ఎప్పుడు తిట్టినా అసలు అంతే తెలుసు. ఎల్జీబీటీ మీద ఒక క్లారిటీ ఉంది, ఓకే దే హావ్ దేర్ ఓన్ హార్మోనల్ ఇష్యూస్, దాని మీద మనం ఏం కామెంట్ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ అండి కష్టం. ఈ ఫ్లూయిడిటీ జెండర్ అంటే ఇప్పుడు ఫ్లూయిడిటీ జెండర్ అంటే మన వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇట్లా పోయి మళ్ళీ ఈ జెండర్ ఫ్లూయిడిటీ జెండర్ ఏవైతే జెండర్ ఫ్లూయిడిటీ ఉందో రోజు రకరకాలుగా. ఇప్పుడు నేను పొద్దున అమ్మాయి, మధ్యాహ్నం నేనే మొగోడని ఫీల్ అవుతా, సాయంత్రం చిన్నపిల్లలు యుఎస్ లో పిల్లలకు సిన్స్ ద ఏజ్ 4 దే ఆర్ టీచింగ్ కిడ్స్ ఆఫ్ 4-year-old kid, దే ఆర్ టీచింగ్ దెమ్ నువ్వు ఎప్పుడైనా ఏదన్నా అనిపిస్తే ఇలా చెప్పు పర్లేదు. దేర్ ఆర్ కేసెస్ ఇన్ యుఎస్ అండ్ యూకే వేర్ లైక్ మదర్ ఇస్ అబ్బాయి, అమ్మాయి ఒక ఆవిడకి అబ్బాయి పుట్టాడు, బట్
she wants him to be a girl. చిన్నప్పుడు పింక్ కలర్ నచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇది గర్ల్ లా ఫీల్ అవుతుంది, వీటిని షీ అని పిలుస్తామని అమ్మాయి డిసైడ్ చేసేస్తారు. వాడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత జెండర్ చేంజ్ చేస్తారు. అంటే ఇప్పుడు దీని మీద కూడా అంటారు, ఇప్పుడు చిన్నప్పుడు మీ అందరికి కూడా మీ మమ్మీ పిలకలు వేసి ఫ్రాక్ వేసి తింటారు, అట్లా ఒక మెమరీస్ ఉంటుంది, ఫోటో ఉంటది. సో బాయ్స్ కి గర్ల్స్ లాగా, గర్ల్స్ కి బాయ్స్ లాగా అట్లా ఫోటోలు ఉంటాయి. దానికే ఫ్యామిలీ మెంబర్స్ అందరు మళ్ళీ అనేవాళ్ళు, ఎందుకు అట్లా తయారు చేస్తున్నావు, కరెక్ట్ కాదు ఇది అని చెప్పేసి. పట్టించుకునేటోళ్ళు కాదు, అది ఒక ఇప్పుడు అలాగా ప్రాబ్లం. ఇప్పుడు అలాంటిది ఏమన్నా చేస్తే నెక్స్ట్ రోజు అందరూ షీ అమ్మాయి అని చెప్పి మిమ్మల్ని తిట్టినట్టు ఏంటి అనవసరం. దాంట్లో కాన్వర్సేషన్ లో లాస్ట్ కి మీకే డౌట్ వస్తుంది, అబ్బాయినైనా ఏంటి అని. సో ఇప్పుడు డిస్కషన్ ఏం చేస్తారు, ఏం డిస్కషన్ వల్ల దేశానికి ఏం ఉపయోగం? అని నేను కొన్ని మీటింగ్స్ వెళ్ళానండి. మనకి ఇంటెలెక్చువల్ టాప్ లెవెల్ ఈ టాపిక్ ఈస్ వెరీ ఎసెన్షియల్, పాజిటివ్ ఆర్ నెగటివ్. కానీ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ 30, 40, 50 ప్లస్, వాళ్ళు ఆ టాపిక్ టచ్ చేయడం కూడా ఇష్టం లేదు. అరే ఇది అవుతుంది అని ఇంటి వెనకాలే అవుతుంది, యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ అంటే వాళ్ళు టచ్ చేయడానికి కూడా ఇష్టం పడదు. వాళ్ళ ఇంట్లోనే అవుతుంది, ఇక్కి అనిపిస్తుంది వాళ్ళకి. ఆల్ఫానో ఇక్కినో, ఈవెన్ లేడీస్ అండి. వాట్ ఇస్ ఇక్కి? మళ్ళీ ఇక్కి అంటే ఎందుకు మాట్లాడాలి, ట్యాబు ఫీల్ అవుతారు, ఎందుకు అవసరం లేదు. ఏమేమో వర్డ్స్ కదా, ఓ కల్చర్, ఆల్ఫా, బీటా, అవన్నీ మీకు ఇవన్నీ కొత్తగా వచ్చే కల్చర్ కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక చెప్పా షకీలా సినిమా హీరోయిన్ అనే అనుకుంటున్నాను. నిజంగా షకీలా సినిమా వచ్చిందా? అదే ఆమె ఆ ఇంటర్వ్యూ కంటిన్యూ. ఆమె ఏంటంటే వాళ్ళు ఆడియన్స్ లో ఐశ్వర్య రాయ్ వేసుకుంటారు, అంటే ఫుల్ ట్రాల్ చేస్తారు కదా. అంటే ఈమె ఐశ్వర్య రాయ్ గురించి చెప్తుంది. ఆమె ఒక సినిమాలో ఐశ్వర్య రాయ్ పని చేస్తుందంట. అయితే ఆమె ఏం చెప్తుందంటే, ఐశ్వర్య రాయ్ చాలా డీసెంట్, చాలా మంచిగా ఉంటది, అసలు ఎవరి జోన్ వెళ్ళదు, ఏ పిచ్చి కమెంట్ లేదు, అది ఇది అని చెప్తూ ఆమె సౌత్ ఇండియన్ కి దాల్ ఆర్ పెరుగు తినేవారు. అంటే ఇదేంటి అంతా చెప్పినంత బాగా అయిపోయింది పాజిటివ్. కానీ ఏంటంటే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఇట్లాగే ఆడతారు. అంటే ఏంటంటే పప్పు తినేటోళ్ళు వీళ్ళు పప్పు లాగా మెత్తగా ఉంటారనా? దిస్ ఈస్ క్యాజువల్ రేసిజం. మనకు తెలుసు ఉంటుంది చాలా మన కరెక్ట్ ఆలోచిస్తే అట్లా అన్నాడు, గంట తర్వాత ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తే అది ఇంత మాట అన్నాడా. ఒక రేసిజం ని నార్మలైజ్ చేస్తున్నారు. క్యాజువల్ రేసిజం, క్యాజువల్ సెక్సిజం మన ఇండియాలో చాలా కామన్ అండి. మనం అసలు లైట్ చేసేసుకుంటాం. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నప్పుడు, కానీ అట్లా కంపేర్ చేస్తే మనం కామెంట్ చేయాలంటే అంటాం, నార్త్ ఇండియాలో వాళ్ళు అసలు కారం తిండ్రు, మనమే బరాబర్ కారం తిండ్రు, ఉప్పు కారం మస్తు తినే దండిగా తినేది మనకే, రోషం మనకే ఉంటుంది. అదొకే అట్లా చెప్తే వాళ్ళకి రూట్స్ నుంచి వచ్చింది. మనం ఏంటంటే వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి మనం వేసుకుంటున్నాం. మీకు అర్థమైందా? అది వాళ్ళ రూట్స్ నుంచి వచ్చింది. దిస్ ఇస్ క్యాజువల్ రేసిజం which I don't know, it has to be represented. Probably racism and north south alternative. No, they are actually creating a north south divide. No, today from Tamil Nadu Kerala racism, like oka Pakistan నేను తెలుగులో మాట్లాడుతున్నా నా ఫ్రెండ్ తో. సో దట్ పాకిస్తానీ ఫెలో అన్నమాట, వాడు లెక్చరర్. సో వచ్చేసేసి టాకింగ్ ఇంగ్లీష్ అన్నాడు, వాడు పక్కతో హిందీ మాట్లాడుతున్నాడు. ఘోరం ఏంటంటే యూకేలో చాలా పాకిస్తాన్ వాళ్ళు బయట ఏమైనా చెప్పుకోవాలంటే వాళ్ళు ఇండియన్స్ అనే చెప్పుకుంటారు. పాకిస్తాన్ అంటే కుక్కలాగా ఇస్తారు వాళ్ళు. సీరియస్లీ కానీ లండన్ మొత్తం పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ అంటే వాళ్ళ ఏరియాలో ఒక సైడ్ మెక్డొనాల్డ్స్ ఉంది అక్కడ. మెక్డొనాల్డ్స్ అలా ఏదో ఉంటది, ఇందాక చెప్తా. హలాల్ మెక్డొనాల్డ్స్ హలాల్ రా, ఒకటే స్టోర్. That's actually a parallel economy which they are trying to build. No? Even halal is building up a parallel economy. Can't deny that. ఎట్లా ఇలాంటివి తెలుసుకున్నాం. కేంబ్రిడ్జ్ లో కూడా మేము చికెన్ తీసుకోవాలంటే అక్కడ హలాల్ చికెన్ అని పాకిస్తాన్ స్టోర్స్, మోస్ట్ ఆఫ్ ద ఆల్ పాకిస్తాన్ స్టోర్స్. బట్ ప్రియా పచ్చళ్ళు కావాలంటే మేము ఆ పాకిస్తాన్ స్టోర్ లోనే కొనుక్కునే వాళ్ళం, మాకు వేరే ఆప్షన్ లేదు.
ఈవెన్ శశాంక్ ఏంటంటే మా యూనివర్సిటీ మిలిసెట్ యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ ఆఫీసర్ అనమాట. క్రేజీ ఎపిసోడ్ మా దాంట్లో మొత్తం దాంట్లో ఇంటర్నేషనల్ చెప్పలేదన్నమాట. అప్పుడు మీరు బిజీ ఉన్నారు ఫుల్ అక్కడే కదా. సో లండన్ లో దాని ఉన్నప్పుడు అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి హీస్ హెడ్. అప్పుడు జరిగినప్పుడు ఏం జరుగుతుండే అంటే మన రేసిజం ఎలా ఉంటుండే అంటే మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి తెలియదు. తెలుగు వాళ్ళు అని తెలియదు. సో వాళ్ళకి ఒక్కళ్ళే తెలుసు మద్రాసి శ్రీలంక తమిళియన్స్. హైదరాబాద్ అంటే చెప్పేవాళ్ళు మనం ఈస్ట్ టైమ్ లో హైదరాబాద్ స్పైస్ అది కాదు. యూనివర్సిటీలో తెలియాలి. అప్పుడు వీళ్ళు ఉంటే వాళ్ళు చూస్తే మనం మాట్లాడేది వాళ్ళకి మన డైలాగ్స్ తెలియవు కదా, తెలుగు తమిళ తెలియదు. కానీ అక్కడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే చాలా మంది శ్రీలంక నుంచి వీళ్ళకి అయ్యి ఉంటాయి. SLM ఉంటది అక్కడ, సివిల్ వార్ జరుగుతుంటది శ్రీలంకలో. సో వీళ్ళ ప్రొవిజన్ ఏంటి అంటే క్వీన్ ఇచ్చింది వాళ్ళకి SLM. నేను శ్రీలంకలో తెలుగులో మంచి వర్డ్ ఉంది, ఛత్రపతి సినిమాలో అడిగారు వస్తారు ఏముంటుంది అని శరణార్థుల శ్రీలంకలో నేను అప్లై చేశాను. శ్రీలంక నుంచి మా కంట్రీలో సివిల్ వార్ నడుస్తుంది, నేను బతకలేదు, నన్ను చంపేస్తారు అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే యూ కెన్ కమ్ ఇక్కడ ఉండాలి. సో వాళ్ళు చాలా మంది ఉండేటోళ్ళు. కరెక్ట్ అదే టైంలో ఇలా ప్రభాకర్ రెడ్డి చంపేశారు. ఆ టైంలో ఉన్నాం కదా మనం. రైట్స్ అయినప్పుడు ఉన్నారా? క్యాంబ్రిడ్జ్ కదా మన లండన్ లో ఉండే రైట్స్ అయినాయి గుర్తుంది. 11-12 కదా, 11-12 10 లో అయితే సీనియర్స్. అవునవును, అంటే మేము ముందరే వచ్చాము, మధ్యలో యాక్టింగ్ చేసి వచ్చాము. మీరే సీనియర్స్ ఎందుకంటే వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే అట్లా కాదు, అక్కడ చదవడంలో మీరు సీనియర్స్. నేను వర్క్ చేసి హీరోయిన్ గా 2-3 మూవీలు చేసి దాన్ని అక్కడికి వచ్చాను. అంటే మీరు ఆల్రెడీ ఫేమస్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఉండే కదా. అసలు ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో ఇట్లా బయటికి రాగానే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది ఫస్ట్ ఎగ్జిట్ దగ్గర. వెళ్ళి బిల్లింగ్ చేసేటప్పుడు మేడం ఒక సెల్ఫీ ఇస్తారా అనేది. నాకు కొంచెం అనీజీ ఫీలింగ్ వచ్చింది. లండన్ లో కూడా నాని. తర్వాత లండన్ నుంచి విక్టోరియా స్టేషన్ వెళ్తే, విక్టోరియా స్టేషన్ నడుచుకుంటూ వెళ్తున్నా అక్కడ ట్రైన్ క్యాచ్ చేయడానికి. బస్ స్టేషన్ నుంచి అక్కడ కనెక్టెడ్ ఉంది కదా, వెళ్తుంటే కమ్మి పల్లెకి వచ్చి మీరు మాదిలేదు కదా ఒక్క ఫోటో ఇస్తారా ప్లీజ్ అనేది. విక్టోరియా స్టేషన్ లో కూడా నా ఎక్స్పీరియన్స్ భలే ఉండింది. మొత్తం ప్రపంచంలో అప్పుడే కదా అందరు లైక్ ల్యాప్టాప్ లో చూస్తూ ఉన్నారు కచ్చవల్లి సినిమా. అప్పుడే రిలీజ్ అయింది. అందరు గుర్తుపట్టారు, అందరు తెలుగులో అందరు గుర్తుపట్టారు. మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆదిత్య తిన్న వాళ్ళ బర్త్డే తింటుంటే ఇట్లా ఉంది, అందుకోసం గుడి చేసుకుని వచ్చాము, ఇట్లా మాదిలకంగా కలుదా పాట నేను చూసాను. వాళ్ళ వైఫ్ వచ్చేసి గుర్తున్నాయి పాటలు ఒక్కడే గుడి నుంచి అట్టెప్పలేక. సో బేసిక్ గా ఈ పాడ్కాస్ట్ ఏంటి అంటే హూ ఇస్ రియల్ మాధవిలత చూపెట్టడానికి. ఎట్లా అంటే ఆన్లైన్ లో అది కాదు కదా, రియల్ గా అంటే ఇప్పుడు బబ్లీ బేసికలీ ఇన్స్టాగ్రామ్ లో ఒరిజినల్, ఇన్స్టాలో ఫేస్బుక్ లో మాక్సిమం రియాలిటీనే ఉంటది. అంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసి క్యూట్నెస్ కూడా చూస్తారు జనాలు, ఫేస్బుక్ లో అంటే క్యూట్నెస్ కొంచెం తక్కువ చూస్తారు, ఎక్కువ రెబలిస్టిక్ గా చూస్తారు అనమాట. అదే మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఇది ఉండే కదా ఆ ఈవెంట్ లో ఫుల్ ఫ్యామిలీ. పైన డయాస్ నుంచి కిందకి రావడానికి 2 hours పట్టిందా? పొలిటీషియన్స్ అంటే బీజేపీ వాళ్ళ మొత్తం మన బీజేపీ, ఏబీవీపీ, RSS ఈ పర్టికులర్ ఈవెంట్ కదా. సో అంతా మా పార్టీ. మీ పార్టీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఏదో అన్నారు రండి అని అడిగారు కదా మొన్న, దాంట్లో కొంచెం ఇంటలెక్చువల్ టీమ్ లో రమ్మని అడిగారు కదా. భారతి ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్స్ కదా. మంచి ఉమెన్ వింగ్ లో చేస్తే మంచి సొసైటీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటా.
మీకు మంచి ఇవి థాట్స్ ఉన్నాయి కదా అది ఇంప్లిమెంట్ చేస్తే అలా చెప్పమన్నారు కదా చెప్పండి ఎలివేట్ చేస్తుంటే చెప్పండి పక్క కమెంట్ నా గురించి మంచి థాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా గురించి నేను ఎట్లా చెప్పుకుంటా ఇక్కడ కూర్చుని మీ గురించి కాదు సొసైటీకి ఏం చేద్దామని. సొసైటీ కంటే లైక్ మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం మేము. సీఎం మీరు ఇంకా ఇక్కడ కార్పొరేట్ అంటున్నారు. జనరల్లీ వి ఆల్వేస్ టాక్ అంటే ఎట్లుంటుందంటే సమ్ టైమ్స్ ఎవ్రీబడి విల్ టాక్ మ్యాట్ టాక్స్ ఉంటే మాట్లాడుకుంటారు, క్రేజీ థింగ్స్ మాట్లాడుకుంటారు. మన కారు వెళ్ళేటప్పుడు గుద్దేసింది కదా అప్పుడు కదా. సో అది కూడా మనం నెక్స్ట్ టైం మేము రికార్డ్ చేసి పెట్టాం సార్. కార్ ని గుద్దేసి ఎంత రిలాక్సింగ్ గా వస్తుంది. నేను కార్ ఎక్కాలి అని మాత్రం కార్ నీట్ గా పెట్టాను అప్ప ప్లీజ్ అన్నం పెట్టాను ఇంకా చేయలేదా. వర్క్ఫుల్ సొసైటీ గురించి మాట్లాడతాం. అంటే మనం ఏంటి అన్నది కొంచెం మాట్లాడుకుంటే కూడా వి ఆల్వేస్ టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ సొసైటీ. సో ఆ గుడ్ థింగ్స్ అబౌట్ సొసైటీ అన్ఫిల్టర్డ్ ఇట్లా కూర్చొని దాన్ని మనం ప్రెజెంట్ చేద్దామని చెప్పేసి కెమెరా అట్లా ఆన్ చేసి వదిలేసి మాట్లాడుకుంటాం. అంటే చేసుకోవచ్చు కానీ ఇట్లా దట్ ఈస్ హౌ వి టాక్ రైట్. ఇట్లా కూర్చుని బచ్చవాటి ముచ్చట్లు కొట్టేది. అండ్ దీంట్లో మనం కొన్ని రాజకీయ పాయింట్స్ రావచ్చు, ఇట్లా మనం పాత రోజులు బిఫోర్ అయితే ఇంకా చాలా వర్త్ఫుల్ టాక్స్ వచ్చినాయి. కెమెరాలు పెట్టినంత కాన్షియస్నెస్ తో రావట్లేదు. ఇప్పుడు మీకు అడగట్లేదు వి టాక్డ్ అబౌట్ క్యాజువల్ రేసిజం, క్యాజువల్ సెక్సిజం. మొన్న ఏదో సినిమా వచ్చింది కదా రణబీర్ కపూర్ రష్మిక, ఏం సినిమా అది? చూడలేదా? క్యాజువల్ సెక్సిజం అవునా? సో నాకు ఏమనిపించింది అందులో, నాకైతే చాలా మంది అమ్మాయిలు ఫ్రస్ట్రేట్ అయింది ఏంటంటే వయలెన్స్ ఆన్ ఉమెన్ ఇస్ వెరీ కామన్ అన్నట్లు. అంటే చాలా నార్మలైజ్ చేయడానికి, క్యాజువల్ చేయడానికి ట్రై చేశారు అని. అంటే హస్బెండ్ ఇంకా సందీప్ వంగాది ఇంటర్వ్యూ చిన్న బిట్టు చూసాను. ఒక అమ్మాయిని నచ్చినప్పుడు నచ్చిన చోట్ల ముట్టుకోకపోతే అది రిలేషన్షిప్ ఎట్లయితుంది అంటే అమ్మాయి ఇష్టంతో పని లేదు. సో ఇది కూడా నార్మలైజ్ చేస్తున్నారు. కింద కామెంట్స్ అయితే చాలా మంది పెట్టారు, మేబీ అలాంటి అట్మాస్ఫియర్ లో నువ్వు పెరిగింటావేమో, మీ నాన్న మీ అమ్మనట్లే ట్రీట్ చేస్తుంటే అది చూస్తూ నువ్వు పెరిగి ఉండొచ్చు. సో ఇది లైక్ చాలా విలేజెస్ లో సమ్ వైఫ్ ని కొడుతుంటారు, బ్లడ్ వస్తుంటుంది వాళ్ళకి, వాళ్ళు తిడుతూ ఉంటారు, నువ్వు చచ్చిపోనా అంటుంటారు హస్బెండ్ ని. నార్మల్లీ రాత్రి అంటే దట్ వయలెన్స్ ఆన్ ఉమెన్ ఈస్ వెరీ నార్మలైజ్. నేను కూడా విలేజ్ లో పెరిగా, నాకు తెలుసు. మా ఇంటి ఎదురుగా తాగొస్తాడు, పిల్లల్ని కొడతాడు, రక్తం గారిపోతుంటుంది, వీడు చచ్చిపోవాలి, వీడికి దినం ఎప్పుడు పెట్టాలని తిడుతూ ఉంటుంది. సాయంత్రము సో వాళ్ళ పిల్లలు ఎట్లా పెరుగుతారు చూసి, దట్ ఈస్ వెరీ కామన్. హస్బెండ్ వైఫ్ ని కొట్టచ్చు, మొగుడు అన్నాక కొట్టడం ఏముంది, నాకు కొట్టించుకో. చూసినా చూడలేదు మీరు? ఏం సినిమా? యానిమల్ చూడలేదు. అయితే దీంట్లో అది కరెక్ట్, కానీ అది చిన్న టీజర్ బిట్టు చూసా, దెబ్బలు వాడి కొడతాడంట, వెన్నపూస రాస్తాడు. I don't think actually వరుణ్ కాదు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ కూడా కొడతాడు. అది కూడా చెప్పాలి కదా, అది మాట్లాడారు. నేను చూసిన సినిమా కాబట్టి ఎట్లా అంటే డైరెక్టర్ పర్స్పెక్టివ్ అంతే. ఏంటి అంటే ఒక స్టోరీ అనుకున్నాడు. అంటే ఎక్కువ నేను వినింది ఏంటంటే డైరెక్టర్ మాట్లాడిన వర్డ్స్ విన్నాను. అందులో ఏం చెప్పాడంటే కూతురు తిట్టుకోకపోతే వాళ్ళది రిలేషన్షిప్ ఎట్లా అవుతుంది, అసలు కొట్టకపోతే దట్ ఈస్ ఇన్ అర్జున్ రెడ్డి టైం అది లవ్ ఎట్లా అవుతుంది, ఇద్దరు అవుతారంటే అది లవ్ ఎట్లా అవుతుంది. అండ్ ఇప్పుడు పెళ్ళైంది కదా, మీ ఆవిడని అట్లా అబ్యూస్ చేస్తారా? ఎలా అయితే లవ్ లేదు, సో యూ డోంట్ హ్యావ్ లవ్ ఆన్ యువర్ వైఫ్, సో కొట్టట్లేదు. ఒక మూవీని అదే కనెక్ట్ అయ్యేటో చాలా మంది ఉంటారు కానీ ఇప్పుడు చాలా నాకు తెలుసు. అంటే ఇప్పుడు మనం ఒక మూవీ చూసా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సొసైటీలో సోదే చెప్తారు, మూవీలా చూడండి లేదనిపిస్తుంది. నార్మలైజ్ చేయడమే కదా వైలెన్స్. అయితే అప్పుడు ఒక డైరెక్టర్ మూవీ తీసాడు అనుకోండి, వాడికి మెయిన్ 3 పాయింట్స్ ఏంటి, మనీ ఏంటి, సొసైటీకి ఒక ఏమంటారు ఎవరికి ఉండదు. ఒకేలా ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చినా సరే, ఇచ్చి మంచి మూవీ తీసినా సరే ఫ్లాప్ అయితే వాడు దాని మీద పెట్టిన డబ్బులు ఎవరు హెల్ప్ చేయరు, మనమే చేయం. మీకు చెప్పాలా, సందీప్ రెడ్డి వంగ ఈజ్ నెక్స్ట్ జనరేషన్ రామ్ గోపాల్ వర్మ ఇన్ మార్కెటింగ్. నెక్స్ట్ జనరేషన్ అంటే నాశనమేగా.
అట్లేదు అనుకుంటే మీరు సడన్ గా అసలు అట్లా అంటే మరి ఇందాక మీరు ఫెమినిస్ట్ కాదని చెప్పారు, ఇప్పుడు ఫెమినిస్ట్ లాగా మాట్లాడితే మరి ఏం చెప్పాలి దాన్ని? సరే ఫ్యాంటసీ మూవీ అనుకుని చూడండి, అయిపోయింది. రియాలిటీ కాదు. ఏం చెప్పారంటే నెక్స్ట్ జనరేషన్ రామ్ గోపాల్ వర్మ అంటే నెక్స్ట్ మియా మాల్కోవా వస్తారు. ప్రెసెంట్ చేసి ఇప్పుడు సేల్ చేయాలి, ఇప్పుడు ప్రోడక్ట్ డిజైన్ చేసి మార్కెటింగ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ మార్కెటింగ్ ఎలా చేయగలిగితే హిట్ అయిందో చేసుకుంటే డబ్బులు వచ్చాయి, లేకపోతే రోడ్డు మీద వచ్చేటప్పుడు. ఇది కామన్ కదా, మీకు తెలియదా మీడియాలో ఎట్లా చేయాలో ఏదో చేస్తారు. ఒక క్లయింట్ కి ఇంటర్వ్యూ కావాలంటే నేను చెప్పాను, అయితే ఆ క్లయింట్ ఏం చెప్పినా అంటే ఇంటర్వ్యూకి మొత్తం అన్ఫిల్టెడ్ క్వశ్చన్స్ అడగండి, మొత్తం ఏమవుతుంది ఫుల్ చేయాలి చేయలే మనం సూపర్ హిట్ అయింది. ఏంటది మర్చిపోయినా, క్రాంతి ఫుల్ రా క్వశ్చన్స్ అడిగిండు. అసలు ఎంత రెచ్చగొట్టింది. ఇంకా క్రాంతి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడంటే మీరు ఇంకా అసలు లేచి వెళ్ళిపోతారని చాలా భయపడ్డాను, చాలా ఓపిక ఆనెస్ట్ గా చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు చెప్పేసి సీరియస్ అయ్యి వెళ్ళిపోతారు అనుకున్నాను, బట్ థ్యాంక్స్ చాలా ఓపిక గా కూర్చొని ఆన్సర్ చెప్పారు అని చెప్పేసి. డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది కదా, ఎట్లా సినిమాలో ఏం చేస్తారు, పిచ్చి పట్టింది కృష్ణుడు లాగా, కృష్ణుడు పిచ్చి, కృష్ణుడే పిచ్చి, కృష్ణుడు మ్యాజిక్ ఆటోమేటిక్ గా నేనేం ఆయన దగ్గర పోలే, ఆయన పుల్ చేసుకున్నాను. తెలుసా పేరుతుంది పటాకి అవుతుంది నాకేమో తెలుసా, తను అడిగాడు నేను ఆన్సర్ ఇస్తున్నాను. నాకే డ్రీమ్స్ లేవు ఆఫర్ల గురించి 2015 నుంచి. బట్ మెనీ పీపుల్ ఎస్ న్యూ పీపుల్, ఎప్పుడో ఓల్డ్ ఫ్రెండ్స్ 10 years బ్యాక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. సో ఎస్ దే కాల్ మీ, దే టెక్స్టెడ్ మీ, బాగుంది అని. నిన్న కూడా ఒక అతను ఫోన్ చేశాడు, కృష్ణ కాన్షియస్, నిన్న ఈ రోజు మార్నింగ్ 8:30 అప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ ఉంది కదా, నేను బాగా కనెక్ట్ అయ్యాను. కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సో ఈజీ అదంటే ఏమో నాకు తెలియదు, ఆయన పిలుచుకున్నాడంటే ఎస్ హీ ఓన్లీ విల్ సెలెక్ట్ పీపుల్, మనం సెలెక్ట్ చేసుకొని పోతే అవ్వదండి, ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు ఎవరితో ఉండాలి అని. మాధవి ఇన్స్టాగ్రామ్ చూస్తే ప్రతి పోస్ట్ కైండ్ ఆఫ్ పోస్ట్ కి ఒక ఫ్యాన్స్ ఉంటారు. ఈమె డ్రెస్సింగ్ ది మేకప్ ఒక ఫ్యాన్స్, కృష్ణాది ఒక ఫ్యాన్స్, ఈమెని జనాలు వేసుకునేది ఒక ఫ్యాన్స్, అదొక ఫ్యాన్స్. మళ్ళీ అప్పుడప్పుడు లేచి ఇదో ఇట్లా పెట్టుకుని నాకు బాగుండట్లే మల్టిపుల్ బ్యాచ్ ఫ్యాన్స్ ఉన్నారు. నాకు తెలిసి కొన్ని చూసాను, మీ పిల్లికి కూడా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. మా పిల్లికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. పిల్లి పేరు ఏంటి? క్యూటీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంట్రడ్యూస్ చేద్దామా? అంటే మీరందరూ మగ పిల్లలు కదా, అది ఆడపిల్లి. కొత్త పేరు ఫెమినిజం లో క్యాట్ ఫీమేలిజం ఉంటే దాని కూడా ఓడి ఉంటది, వెరీ సూన్ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య మర్చిపోయినా బాబోయ్, అసలు ఇంకా మన దివాళీ ఎస్పెషల్లీ మన హిందూ ఫెస్టివల్స్ వస్తే సేవ్ యానిమల్స్. మరి ముస్లింల పండుగ వస్తే మరి బక్రీద్ అప్పుడు వస్తాయి ఆవుల్ని, ఎద్దుల్ని, ఇంకా గొర్రెల్ని, మేకల్ని కోసుకునేది. మరి అప్పుడు ఎవరు నోరెత్తారు ఎందుకు? దీస్ సో కాల్డ్ ఏమంటారు వాళ్ళని, హ్యూమన్ రైట్స్ హ్యూమనిస్టులు. అసలు నాకైతే పిచ్చి కోపం వస్తుంది. క్రిస్మస్ కన్నీ చెట్లు కట్ చేసి మొత్తం పర్యావరణం ఏ పర్యావరణం కాపాడాలనుకుంటారు ఆ చెట్లే మనం దీపావళి కాలుష్యాన్ని రిసీవ్ చేసుకుంటే, ఆ చెట్లే నరికి సంక్రాంతిస్తుంటే ఎవరు నోరెత్తాడు కదా. ఇట్స్ కల్చరల్ థింగ్ ని మనము ఫర్ సర్టన్ పీపుల్స్ బెనిఫిట్స్ ఆర్ సర్టన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సొసైటీస్ బెనిఫిట్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ ప్రియాంక చోప్రా నేర్చుకున్నారు కదా, వచ్చి మీరు పటాసులు కాల్చారు, అది సినిమాలో కాలుస్తుంది, పెళ్లి చేసుకుంటే కాలుస్తుంది, అప్పుడు రాని పొల్యూషన్ ఇవాళ ఎప్పుడే వస్తుంది ఎందుకో. ఈవెన్ విరాట్ కోహ్లీ ట్వీట్స్ అందరు వేసుకున్నారు. పాయింట్ ఏంటంటే
ఎన్విరాన్మెంట్ కోసం నువ్వేం చేయాలో వచ్చాయి. చెత్త పడేసినప్పుడు ఓవర్ యాక్షన్ చేసి పడేయాలి ఇట్లా ఫుల్ గొడవలు ఉండేది. విరాట్ కోహ్లీ ఆయన కూడా ఏదో అనుష్క శర్మ పేరు గుర్తొచ్చేసి. No, point ఏంటంటే these people have got a toolkit. ఓకే, వర్స్ట్ పార్ట్ ఏం చెప్పాను, నువ్వు యూ గో టు US, అక్కడ లెఫ్ట్ కమ్యూనిస్టులు వాళ్ళు ఎట్లుంటారంటే దే వాంట్ టు గో సపోర్ట్ ద మైనారిటీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ లైక్ ఆ కల్చర్ అయితే ఉందో రెడ్ ఇండియన్స్ కల్చర్ అయితే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళు. బేసిక్గా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు. ఇండియాలో ఏం చేస్తారు తెలుసా, అసలు గిరిజనులకు వాళ్ళు కూడా దివాళీ చేసుకుంటారు కదా, మనం కూడా చేసుకుంటాం కదా. గిరిజనులు చేసుకుంటే తప్పులేదు, కానీ మొత్తం దే పుట్ ఇట్ ఇన్ ద క్లాస్ దట్ వీళ్ళందరూ మెజారిటేరియన్ హిందూస్, సో వీళ్ళకి అగేన్స్ట్ ఉండాలని చెప్పి దే ఆల్వేస్ ప్రమోట్ ద మైనారిటీస్ విచ్ ఇస్ లైక్ ముస్లిమ్స్ అండ్ అదర్ రిలీజియన్. ఇఫ్ దట్ ఈస్ సో, వై ఆర్ దే నాట్ సపోర్టింగ్ జైన్స్, సిఖ్స్, బుద్ధిజం? వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరు? ఇది ఏంటంటే అన్నిటిని నార్మలైజ్ చేయడం వల్ల యూఆర్ నాట్ ట్రైంగ్ టు ప్రూవ్ ఎనీథింగ్. అంటే నేను ఒక సినిమా చూసామన్నా, ఆమె కూడా ఆ సినిమాలో హీరోయిన్ కూడా ఈమె నార్త్ ఈస్టర్న్ సిరీస్ చూసా. ఏ సినిమాలో హీరోయిన్ చెప్తా, రామ్ గోపాల్ రక్త చరిత్రలో హీరోయిన్ రా రాధికా ఆప్తే ఒక సినిమా తీసింది. దాంట్లో ఏంటంటే ఆమె ఫుల్ ఓక్ దాని అంటే PhD చేసిన ప్రొఫెసర్, ఆమె హై ఎండ్ హై క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేస్తుంది, ఈమె గిరిజన సంథింగ్. దీంట్లో ఏం చూపించారంటే వాళ్ళ ప్రకారం పెళ్లి వద్దు, నా ప్రకారం పెళ్లి కావాలి. వాళ్ళ ప్రకారం అంటే హిందూ సెంటిమెంట్ వద్దు, ఈమె ప్రకారం పెళ్లి కావాలంటే నేను ఏదో అనుకున్నా, ఈమెమో క్రిస్టియన్ లేకపోతే ఏదో అనుకున్నా. వీళ్ళందరూ ఏం చేసేస్తారంటే ఈ SCO ట్రైబల్ వాళ్ళు బుద్ధిస్ట్ ప్రకారంగా పెళ్లి చేసుకుంటారట. అట్లేం లేదు మన సైడ్. బుద్ధిస్ట్ వేలో చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏం తెలుసా, దే ఆర్ నాట్ ట్రైంగ్ టు బ్రిడ్జింగ్ ఈక్వలైజ్ ద గ్యాప్, దే ఆర్ వాళ్ళ నరేటివ్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అవును ఈమె హిందూనే ట్రైబే అని ఉంటారు కదా, అదే మన హిందూ దాంట్లో ధర్మంలో చేద్దాం, అది ఈస్ బీయింగ్ ఈక్వలైజింగ్ ద సొసైటీ. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే హిందూది వేరే, బుద్ధిస్ట్ ధర్మం వేరే, నేను హిందూ ట్రైబల్ కానీ లేకపోతే నేను బుద్ధిస్ట్ ఫాలో అయ్యి నేను బుద్ధిస్ట్ తోనే పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా రావాలి. అంటే ఇది ఒక రకమైన కాదురా, ఒక కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు బేసిక్ ఏం చేస్తారు అంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ మూవీ కదా ఏంటి అంటే నారేటివ్ బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాము, ఒకటి అనుకున్నాం అనుకో, మన పొజిషన్ లో ఒక మంచి మూవీ తీసే పొజిషన్ లో ఉన్నాము, మనకు ఒక ఐడియాలజీ ఉంది, అది పోర్ట్రే చేయాలి, డైరెక్ట్ బిల్డ్ చేసి జనాలను రీచ్ అవ్వాలి అంటే నేను డైరెక్ట్ కూర్చొని చెప్పాను అనుకో, ఎవరు వినడు. కానీ నేను ఒక హీరోయిన్ పెట్టి ఒక స్టోరీ మంచిగా పోర్ట్రే చేసి చెప్తే అక్కడ ఆ మూవీ ఎందుకు మొన్న ఈ మూవీ ఇది ఉంది కదా, ఇది అట్లానే కాంట్రవర్సీ అయింది కదా అన్నపూర్ణి. నేను మాట్లాడలేదు కానీ లిటరల్లీ అక్కడ ఏంటంటే బిర్యానీ బాగా రావాలంటే ఇస్లాం స్వీకరించాలి, సో ఖురాన్ కి ప్రే చేయాలి అన్నట్టు. అంటే అది కూడా సటిల్ గా ఎట్లా అంటే నేను మస్తు చేస్తా బిర్యానీ మరి స్లోగా డైరెక్ట్ బిల్డ్ చేసి పుష్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొక్కసారి పుష్ అవుతుంది అంటే జనాలు, కానీ ఇలాంటివి చాలా కరెక్ట్ ఆ టైంలో. ఏం చెప్పాలనుకున్నంటే అంటే శ్రీరంగంలో ఒక దేవాలయానికి ప్రసాదాలు చేసి ఒక అచ్చమైన బ్రాహ్మణ కుటుంబం పుట్టిన అమ్మాయి నాన్ వెజ్ బాగా వండాలి అంటే నాన్ వెజ్ తినాలి, బిర్యానీ బాగా రావాలంటే ఇస్లాం ని ఫాలో అవ్వాలి. అది ఖురాన్ ఎక్కడ ఉంది, ఇస్లాం లో ఉంది. నమాజ్ చేస్తే బిర్యానీ బాగా వస్తుంది అంటే ముస్లిం నమ్ముతారు. అది మరి ఇంత దారుణంగా చేయొద్దురా అని. ముస్లిం క్రౌడ్ కూడా అందరూ ఎట్లా కాదు, ఎట్లా అంటే ఒక ఇప్పుడు హిందువులో ఒక ఇదే. అరే మనకు కూడా ముస్లిం దోస్తులు ఉన్నారు, బిర్యానీ నేర్పించమంటే నేర్పిస్తారు. నువ్వు మా ఖురాన్
పురాణం చదివితే నీకు బాగా టేస్ట్ వస్తుందని ఎవరు అనలే ఈ రోజు వరకు. అదే అది రాంగ్ పాయింట్. ఆ 2 పాయింట్స్ అందుకని సినిమా ఆపేశారు. నువ్వు సినిమానే అంటున్నావు కదా. ఫస్ట్ రోజు లక్కీగా ఇంట్లో సండే రోజు అనమాట ఇట్లా తింటూ ఇంట్లో పెట్టుకుని చూసాము ఫ్యామిలీ అంతా కూర్చొని బాగా మూవీ బాగుంది ఆబ్వియస్లీ కానీ మూవీ ఇంట్రెస్టింగ్ ఉంది. నేను యూఆర్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే ఐ టెల్ యూ అనదర్ పార్ట్. మీకు బేసిక్ గా జై భీమ్ అన్నది ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయిలు చూసిన అనుకో ఈ లవ్ ది హార్ట్ లో ఉన్న అమ్మాయిలు వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోతారు. టూ మచ్ అట్రాక్ట్ అయిపోయి నేను చేసేది చాలా కరెక్ట్ సినిమాలే చూపిస్తున్నాయి ఎందుకు మా అమ్మ నాన్న తప్ప అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇంకా టూ మచ్ గా కనెక్ట్ అయిపోతారు. ఒక బ్రాకెట్ 16 to 22 అట్లా ఒక ఏజ్ ఒకసారి ఒక 20-25 అయిపోయినాక అర్థమైపోతుంది వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ తెలిసిపోతుంది. కానీ ముందు ఆ గ్యాప్ లో ఉన్న తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందులో ఇప్పుడు మొత్తం ఇదే కల్చర్ కదా. అది రైట్ కాకపోతే నయనతార ఎందుకు చేస్తుంది ఇట్లాంటి సోది లాజిక్ చాలా. ఈవెన్ నయనతార అపాలజైజ్ సేయింగ్ లైక్ ఐ యామ్ చెయ్యాలి. No, అవన్నీ కామన్ ఇంకా మళ్ళీ she says her intention on the whole was like నాకు మీరు హట్ అయితే సారీ కానీ నేనైతే కరెక్ట్ చేసిన ఇన్ దోస్ రేంజ్ చెప్పింది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది. మీ టైం బ్యాచ్ కదా హీరోయిన్ బిఫోరే ఉంది కదా సీనియర్ చంద్రముఖి సైడ్ నుంచి కదా అప్పుడు ముందు నాకు తెలియదు అంటే నేను చంద్రముఖిలో చూసా ఫస్ట్ టైం. గజని నేను చూసింది ఫస్ట్ గజని ఎక్కడ ఉంది ఉందా తమిళ్ గజని తెలియదు. మీ బెస్ట్ మూవీస్ ఏంటంటే తమిళ గజని తెలియదు ఏం గజని తెలియదు అంటే ఒకటే కదా అమీర్ ఖాన్ అది హిందీ గజని తమిళ తెలుగు గజని సేమ్ అది చూడలేదు. మీ ఫేవరెట్ ఏంటంటే టాప్ 5 అనుకోండి మూవీస్ మొత్తం చూసిన మూవీస్ లో ఇంగ్లీష్ హిందీ ఏదైనా సరే అరే ఎన్ని కొన్ని ఉర్దూ కొరియన్ ఇప్పుడు కొరియన్ ఒక ఫ్యాషన్ కదా. అవును గుర్తులేదు కానీ సిరీస్ చూసాను కరోనా టైం లో సిరీస్ కానీ ఏదైనా సరే కొరియన్ చెప్పాలి కొరియన్ కూడా మూవీస్ బాగుంటాయి. కొరియన్ సిరీస్ చూసాను BTS కాదు కదా నెట్ఫ్లిక్స్ లో. BTS ఫ్యానా మీరు? అంటే మళ్ళీ అదే ఏజ్ గ్రూప్ వేరే ఉంటది. చిన్నపిల్లలు యంగ్స్టర్స్ కి నచ్చుతుంది బాగానే ఉంటది. చిన్నప్పుడైతే నేను బికాస్ వెన్ ఐ వాస్ 7 years old అభినందన్ సినిమా చూసాను దూరదర్శన్ లో. దట్ సినిమా మేడ్ మీ టు బికమ్ an actress. అభినందన తెలుగు కార్తీక్ ప్రేమ అదేనా థ్రిల్లర్ కదా అదేం అభిలాష హైలైట్ ఉంటుంది కదా. పాట పాడుతున్నా కదా ప్రేమ ఎంత మధురం అని. ఇదే రా శరత్ బాబు నేను చెప్పే మూవీ గుర్తుందా భానుప్రియ కార్తిక్. అరే అది క్రేజీ అసలు అసలు ఆ మూవీ కాదు సీన్ టేకింగ్ నిజంగా కొన్ని మూవీస్ పాతయి అదొకటి అలాంటి మూవీస్ లేవు ఇప్పుడు. నాకు తెలిసి మీకు గీతాంజలి నచ్చింటది అప్పట్లో. సాంగ్స్ ఆర్ రియల్లీ గుడ్. గీతాంజలి సాంగ్స్ అంటే సినిమా అంతా ఇట్లా ఒక కలెక్టివ్ లో అప్పుడు కామెడీ ఏం తెలుసా మొత్తం రాజేంద్ర ప్రసాద్ మూవీస్. ఇప్పటికి కూడా ఎప్పుడైనా బోర్ కొడితే ఆమె పిల్లంటే అట్లా మూవీస్ పెట్టుకొని చూస్తే నిజంగా నవ్వు వస్తుంది. ఇట్లాంటి తెచ్చుకోవాలి మళ్ళీ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. నీట్ కామెడీ అది ఈవీ సత్యనారాయణ కదా. ఈవీ సత్యనారాయణ వేరు జంధ్యాల వేరు. ఈవీ కొన్ని ఉంటాయి కొంచెం డైలాగ్స్ అది కూడా మూవీ బాగుంటది. అది ఏం కామెడీ ఆ టైంలో మూవీస్ అన్ని అసలు అది కరెక్ట్. నిజంగా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి అవయవాలు మారిపోతాయి తర్వాత పిచ్చి పడుతుంటారు. ఫస్ట్ అదే కదా అది ఫస్ట్ పొద్దున్నే లేచినాక ప్లాన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కార్ స్టార్ట్ చేస్తారు. అందులో తెలియకుండా చాలా చూపించారు. అంటే ఒక విధవరాలు ఇప్పటికి బ్రహ్మానందని స్టిక్కర్ లో
వస్తుంటాయి కదా ఇట్లా బ్రహ్మానంద ఇంట్లో పెట్టుకొని చీ విధవరాలు దరిద్రం నువ్వు ఇలా ఎదురొస్తావేంటి తప్పుకోవాలని ఇలా పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చూపుల్లో మీరు ఏమి ఇస్తారంటే అయ్యో మొత్తం లిస్ట్ సెటిల్ గా ఉంటాయి బియ్యము కందిపప్పు రెండోసారి చూడాలి అది ఇక్కడ ఏదో అన్నట్టు బాగా కరెక్ట్ అయ్యామా అలా కరెక్ట్ అయ్యేది తెలుసా కమల్ హాసన్ ఈ మూవీస్ నవ్వండి లవండి ఒకటి నవ్వండి లవండి ఒక మూవీ ఉంది తెలియదు మాకు పుష్పక విమానం అంటే అదే ఆ టైంలోనే నవ్వండి లవండి పుష్పక విమానం ప్రభుదేవా ఉంటారు వాళ్ళది ఏంటంటే ఆ మూవీ ఒకసారి చూసేసాక అరే అక్కడ డైలాగ్ లాగా ఎట్లా అంటే అరే అక్కడ డైలాగ్ అన్నాడు రా హైలైట్ కామెడీ అట్లా ఉంటుంది. తెనాలి బాగుంటుంది ఆ టైంలో చెప్పానండి చెప్పలేదా నవ్వండి దాంట్లో వాళ్ళు ఏదో స్కామ్ చేస్తారు నూర్ మహల్ తాజ్ మహల్ అని ఉంటుంది చెప్పానే చెప్పలేదా చెప్తాను అని వెళ్ళిపోతాడు హైలైట్ ఉంటుంది. అలాంటి కామెడీ లేదు ఇప్పుడు అలా లేదు ఆ రైటింగ్ స్టైల్ లేదు ఇప్పుడు తెలుసా. ఐ థింక్ ఇప్పుడు కూడా 70-80% మెయిన్ మెటీరియల్ ఈజ్ ఓన్లీ శ్రీను వైట్ల మూవీస్. శ్రీను వైట్ల దగ్గర నుంచి అయిపోయింది. శ్రీను వైట్ల అన్ని మెయిన్ మెటీరియల్ అంతా శ్రీను వైట్ల మూవీస్ ఇప్పటికీ చారి గారు అంటే నన్ను ఎక్కించొద్దండి రావు గారు వెంకీ ఇంకేముంది రెడీ కూడా చాలా బాగుంటది. అదే అది అక్కడ క్యారెక్టర్ ఎవరున్నా సరే నడుస్తుంది అట్లాంటి డైలాగ్స్ అవి ఎవరన్నా పెట్టుకోవచ్చు. లాస్ట్ థింగ్ దాని తర్వాత ఆ ఫన్ కామెడీ ఇప్పుడు కనిపించలే. కొన్ని వస్తున్నాయి తరుణ్ భాస్కర్ కొన్ని వచ్చినాయి కానీ ఈ ఫ్లోర్ అది ఓకే అభినందన్ అయిపోయింది. ఫేవరెట్ మూవీ అంటే అంతే అదొక్కటే. నెక్స్ట్ ఫర్ ఎవర్ అంటే ఎప్పుడైనా చూడగలరు. ఇప్పుడు ఇవాళ 3 shows చూడగలరు అదే మూవీ అంటే అలాంటి మూవీస్ మీరు యూకేలో అక్కడ ఉన్నప్పుడు మూవీస్ ఎట్లా చూసారు? క్యాట్ మూవీ పుస్ ఇన్ ద బూట్స్ చూసారు. యానిమేషన్ క్యాట్ క్యాట్స్ అంటే ఇష్టం కదా. మేము ఏం చేసేటోళ్ళం అంటే కూర్చుని ఏదైనా సిరీస్ స్టార్ట్ చేస్తే ఇంకా అలా అయ్యేంత వరకు పడుకోకుండా నేను ఇది లాక్డౌన్ లో చూసా లాస్ట్ ఇన్ స్పేస్. ఓ మై గాడ్ దట్స్ బ్యూటిఫుల్ సిరీస్ నెట్ఫ్లిక్స్. అసలు ఫీల్ ఎట్లా ఉంటుందంటే నిజంగానే మనం స్పేస్ లో లాస్ట్ అయిపోయినట్లు ఉంటుంది. అంత మంచిగా గ్రావిటీ కరెక్ట్ అసలు పర్ఫెక్ట్. తేజ ఇంకా వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ యూకే లో అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి ఏదో వచ్చి ఏదో ఒక కైండ్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్ ఆ జోన్ లో ఉండే కదా. వీళ్ళు చూసారు రోజు చూసేవాళ్ళు సినిమా. వాన అని ఒక సినిమా లవ్ ఫెయిల్యూర్ సినిమా చూసేటం కాదు. ఫస్ట్ ఏంటి అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి ఆ ఇష్టం కదా ల్యాప్టాప్ లో అంతే కదా. ఇప్పుడు కూడా అట్లే కొడతారు కదా. ఏంటది సినిమా పెట్టగానే పైరసీ వస్తుంది కదా. ఇక మరి యూకే లో వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు కూడా చూస్తుంది యూట్యూబ్ లో ఉండేటి. అప్పుడు యూట్యూబ్ లో పెట్టాలి. అప్పుడు ఏదో ఉండేదిరా పేర్లు కరెక్ట్. మంచి క్వాలిటీ ఏది అని చెప్పేసి అంతే ఆ రిప్పుది చూసుకొని ఏది బెటర్ గా క్వాలిటీ ఉంటే వాన దీనికి మా ఫ్రెండ్ ఒకటి బాగా కనెక్టెడ్ అంటే వాడి స్టోరీకి కొంచెం అట్లా అని చెప్పేసి వాడు మాకు అలవాటు చేసేది. లేదు వాన చూడలేదు అనుకుంటుంది. వాన స్టోరీ ఎట్లా ఉంటుందంటే లవ్ ఒకళ్ళని చేసి వాన సినిమా స్టోరీ వాన అంటే ఆ స్టోరీకి చెప్తే డర్టీ మైండ్స్ వర్షం కూర్చొని రాత్రి అనుకుంటారు. కాదు అదే మరి వర్షం కూర్చొని రాత్రులు అక్కడ ఏంటంటే దేనికి ఏమైనా ఉండొచ్చు అండి. లవ్ కూడా ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు.
అప్పట్లో అదే కదా థీమ్ ఫస్ట్. అంటే బేసిక్ ఎట్లా అంటే ఇట్లా కూర్చుని సిట్టింగ్ చేసి కూర్చున్నాక ఆ మూవీ పెడితే నైట్ అట్లా ఫీలింగ్ ఇలాంటి మాట్లాడుకుంటే అలా వెళ్ళిపోతుండేది. మీ రూమ్మేట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కదా ఇదంతా? వీళ్ళేమో క్లబ్బింగ్ బ్యాచ్ అసలు లేదు, నో పార్టీస్, నాట్ ఎట్ ఆల్. నో పార్టీస్, పెద్ద బ్యాచ్ ఏమి ఉండేది కాదు, జస్ట్ ఒక చైనీస్ పిల్ల ఉండేది, అది నన్ను మధులు సో టోరెంట్స్ లో మూవీసే, ఎవ్రీడే ఒక మూవీ. సూపర్ మార్కెట్ నుంచి పిజ్జాలు తెచ్చుకునేది, సెంచరీ నుంచి పిజ్జాలు తెచ్చుకునేది. సో పనులు చేసినాం కొన్ని రోజులు, నా ఫ్రెండ్ గారు చేసేవాడు కదా, వచ్చేవాడు మంచిగా. అక్కడైతే ఇక్కడ పైనాపిల్ వేయరు, అక్కడైతే మంచిగా పైనాపిల్ వేసేవాళ్ళు, వాళ్ళు పెడతారు కదా. ఇక్కడ ఎన్నిసార్లు పిజ్జా శామ్స్ అని చెప్పేసి 1 pound కి 4 చికెన్ వింగ్స్ ఇచ్చి మంచిగా మైనీస్ వేసి పక్కన ఒక 50p కి కోక్ ఇచ్చేటోడు. మెట్రో ట్యూబ్ ఎక్కేంత వరకు అది తినుకుంటా వెళ్ళి స్క్రాచ్ కాదు ప్రైస్ మా ఫ్రెండ్ మెగ్డీ వెంబ్లీ మెగ్డీలో పనిచేసేది, అక్కడే ఉండేటోళ్ళు ఉండాలి మనం. అయితే వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చేది, ఏదో ఒక ర్యాప్ భలే ఉండేది అసలు. అది కానీ గుడ్ టైమ్స్ రా మంచిగా. శశాంక్ అసలు ఫన్ ఉండేది, వాడు ఇంటర్నేషనల్ ఆఫీసర్ కదా. ఎట్లా అంటే ఒక హీరో వెళ్తుంటే అన్ని కంట్రీస్ నుంచి అసలు ఆ ఫోటో చూస్తే ఫేస్బుక్ లో ఉన్నాయో లేవో తెలియదు కానీ చూపించలేదు. గ్రీస్ అమ్మాయి చూసాం అనుకుంటా. నేను పాయింట్ అది కాదు, పాయింట్ ఏంటంటే అప్పటికి ఇప్పటికి మనం గుర్తు పెట్టలేము, ఇంత జుంపాలు ఉంటాయి వాటి. గ్రీస్ అమ్మాయికి ఇష్టం వీడంటే, ఇక్కడ కేరళ అమ్మాయికి ఇష్టం వీడంటే. కాదమ్మా ఎంత ఇచ్చాడు? ఈ ఫేక్ స్టోరీలు 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వినాలా నేను? ఎందుకు బట్టతల వచ్చింది? అదే పడి వచ్చింది. ఒకప్పుడు వీడికి ఇట్లుండే జుట్టు మొత్తం ఒక రాక్ స్టార్ జుట్టు అమ్మాయిలు పడి అట్లా అందరితో పోయి కట్ చేసుకున్నాం. అంతమంది అమ్మాయిలు అంటే కొంచెం కష్టం. మీరు చెప్పండి ఆడియన్స్ కి ఏమన్నా మాడు ఇంగ్లీష్ లో చెప్తాడు, అదే తెలుగులో చెప్తాం. మక్కీ టు మక్కీ మీ యాక్టింగ్ పవర్స్ చూద్దాం. ఇంగ్లీష్ లో చెప్తే తెలుగులో ఫినిష్ చేద్దాం, మళ్ళీ ఇంకో రోజు పెడదాం. చెప్పు ఏం చెప్పాడు? ఎండింగ్ సబ్స్క్రైబ్ చేయవన్నీ చెప్పండి బాబు, జనాలు చూస్తే యూని చెప్తలేదు. మనం ముచ్చట్లు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవన్నీ ముచ్చట్లు మొత్తం అన్ఫిల్టర్డ్ హ్యాపీగా చెప్పేసి. తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి? ఎడిట్ లో లేపం చెప్పు. అండ్ if you like our Mad Talks and all, please view it and share it if you want. That's all. మీకు గనక మ్యాడ్ టాక్స్ నచ్చినట్లయితే చూసి షేర్ చేయండి అని చెప్పారు. నచ్చితే లైక్ కొట్టుకోండి, నచ్చకపోతే అన్లైక్ బటన్ ఎక్కడన్నా ఉంటే కూడా కొట్టుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. ఏమి రాని వల్ల దేశానికి ఉపయోగం మీ బటన్ మీ ఇష్టం. చలో